దళిత సీఎంలో కూడా ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయినటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను కూడా చాలా గర్వపడుతుంటాను. కాబట్టి ఇలాంటి కాన్స్టిట్యున్సీకి చాలా అభివృద్ధి చేయాలని నేను కూడా కృషి చేస్తున్నాం. కాబట్టి ఆ కృషి ఫలితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎక్కువ శాతం తాగునీటి ఇక్కట్లు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఖచ్చితంగా తీర్చే విధంగా కృషి చేస్తున్నాము. కాబట్టి మన కూటమి ప్రభుత్వమైనటువంటి మన ప్రభుత్వంలో స్త్రీశక్తి అయితేనేమి, అలాగే రైతులకు అన్నదాత సార్ స్టడీ పెట్టుకోండి సార్. సార్ సార్ పట్టుకోండి సార్. ఈనాటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మనకు ఆటో డ్రైవర్ సేవ అనే కార్యక్రమాన్ని కోడుమూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటుకి మన కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దశగిరన్న గారు రావడం జరిగింది. ఎంతమందికి లబ్ధిదారులకు ఇచ్చారు ఏం కదా అనే తదుపరి విషయాలను మన కోడుమూరు ఎమ్మెల్యే దశగిరన్న గారు ఉన్నారు, అన్నగారిని అడిగి తెలుసుకున్నాము మరిన్ని వివరాలు. అన్న నమస్తేనా. కోడుమూరులోనే దాదాపుగా ఎంతమంది లబ్ధిదారులకు వచ్చాయి ఏం కదా అనే మా కాన్స్టిట్యున్సీ మొత్తానికి అంటే కోడుమూరు కాన్స్టిట్యున్సీ మొత్తానికి 2440 మంది ఆటో డ్రైవర్ అంటే డ్రైవర్స్కి అంటే ఆ లెక్కన 3,66,00,000 రూపాయలు డబ్బును ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ ద్వారా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి ఘనతని అని చెప్పి ఘంటాబద్ధంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రం మున్ముందుకు వెళ్ళాలంటే నారా చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం, లేదంటే ఈ రాష్ట్రం అధపాతాళానికి ఖచ్చితంగా పోతుంది. అందుకే సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల నుండి చూసింటారు కాబట్టి 5 సంవత్సరాల్లో విధ్వంసకరమైన పాలన, హత్యలు, అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలతో ఈ యొక్క రాష్ట్రం కొనసాగింది తప్ప ఎక్కడ కూడా ఏ యొక్క కార్యక్రమాన్ని అమలుపరచకుండా రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసిన వ్యక్తి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. అలాగే సంక్షేమ పథకాలని, స్త్రీశక్తి పథకం అయితేనేమి, అన్నదాత సుఖీభావ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, అలాగే ఈ గ్యాస్ పథకం అయితేనేమి, మరి ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమం ద్వారా అంటే ఇది మేనిఫెస్టో లేకపోయినా స్త్రీశక్తి పథకం ఇచ్చిన రోజు ఖచ్చితంగా నేను వాళ్ళ ఉపాధి కోల్పోకుండా ఉండేందుకు ఈ వీరికి కూడా ఆటో డ్రైవర్లకి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఆదుకునే విధంగా 15,000 రూపాయలను ప్రతి ఒక్క డ్రైవర్కి 15,000 రూపాయలను ఈ కార్యక్రమం ద్వారా అందించడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. చూస్తున్నట్టయితే అన్నగారు చెప్పడం జరుగుతుంది. స్త్రీశక్తి పథకము విడుదల చేసినప్పుడు ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్న కాలంలో కూడా వారు ఇబ్బంది పడకూడదనే సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చేందుకు ఆయన ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని చెప్పి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది.